రైట్. నేను మొదటగా విజయ్ కుమార్ని ఇంటర్వ్యూ చేసిన. ఫస్ట్ పాస్టర్ అయినటువంటి విజయ్ కుమార్ తను కొన్ని సందర్భాల్లో మాట్లాడినటువంటి అంశాలు పూర్తిగా గమనిస్తే మెయిన్గా నేను ప్రతి ఒక్కరిని అడిగింది, మిమ్మల్ని ఇంట్రడక్షన్లో అడిగినట్టుగానే జై శ్రీరామ్ అన్న వాళ్ళన్నా తను జై శ్రీరామ్ అనలే. సో ఒక విజయ్ ప్రసాద్ రెడ్డి ఒక్కరు అన్నారు. ఓకే. సో ఒక వీళ్ళు అనలే జై శ్రీరామ్ అనొచ్చా, ఒక క్రైస్తవునిగా ఉండి అనొద్దాం మీరు? అనకూడదండి, అనకూడదు. క్రైస్తవుడు అనుకుంటే మాత్రం అనకూడదు ఖచ్చితంగా. కారణం ఏంటంటే వాళ్ళ బైబిల్లోనే చాలా క్లియర్గా ఉంది. నిర్గమకాండంలో కావచ్చు, యెహోషువ గ్రంథంలో కావచ్చు, అన్య దేవతల పేర్లు నీ నోట తలవనే కూడదు అన్న విషయం క్లియర్గా బైబిల్లో ఉంది. వాళ్ళు క్రిస్టియానిటీలో బైబిల్ గురించి తెలిసిన వాళ్ళు, అంత ఇంత అవగాహన ఉన్నవాళ్ళు కాబట్టి విజయ్ కుమార్ కానీ, లేకపోతే ఇంకా జాన్ పాల్ కానీ, కిరణ్ పాల్ కానీ, ఇట్లాంటి వాళ్ళు ఎవరు కూడా అనటానికి ఇష్టపడలా. విజయ్ ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి ఆయన హిందూ సమాజం మొత్తాన్ని టోకున బుట్టలో వేసుకుందాము, అందరినీ కలిపి గంపగుత్తుగా నేను ఒక తోపుని, నేను ఒక మంచివాడిని అనిపించుకోవాలి, అలా మెల్లగా నా దగ్గరికి తెచ్చుకుని వాళ్ళందరినీ తర్వాత మత మార్పిడి చేయొచ్చు అని చెప్పేసి జై శ్రీరామ్ అని మీ దగ్గర అన్నాడు. ఆ తర్వాత వీడియోలు పెట్టి ఏమంటున్నాడు, ఆ నిమిషం నేను నటించాను కాసేపు అని చెప్పేసి తనే చెప్పుకుంటున్నాడు. ఎందుకు అంత అగత్యం ఏంటి నీకు? నీ మతంలోకి 10 మందిని లాక్కోవటం కోసం నీ మతస్థుల్ని మోసం చేసి, నీ మత గ్రంథాన్ని మీరి హిందువుల్ని ఎదవల్ని చేయాలని ప్రయత్నం చేసి ఎందుకంత కక్కుర్తి మీకు? తప్పే. 100% ఏ క్రైస్తవుడైనా సరే జై శ్రీరామ్ అంటానికి సిద్ధపడ్డాడు అంటే అతను హిందువుల్ని మోసం చేస్తున్నట్టు అయి ఉండాలి. లేదు అంటే అతనికి క్రైస్తవ్యం మీద విరక్తి వచ్చేసి బయటకు వచ్చే ఆలోచనతో అన్న ఉండాలి. రైట్. అంటే మీరు క్రిస్టియానిటీ నుంచి వచ్చారు కాబట్టి ఈ ప్రశ్న, నిజంగా విగ్రహాధారణ చేసినటువంటి ఏదైతే ప్రసాదం ఉంటుందో అది ఒక క్రైస్తవుడు తినొద్దా? తినకూడదండి, తినకూడదు. ఇది నేను చెప్తున్న మాట కాదు, అపోస్తులుడైన పౌలే చెప్తున్నాడు. కొత్త నిబంధనలో, పాత నిబంధనలో యెహోవా స్వయంగా చెప్తున్నమాట. మీరు ఈ స్వాధీనపరచుకోను జనములు గొప్ప పర్వతముల మీదనేమి, మెట్టల మీదనేమి ఎక్కడున్నా సరే వాళ్ళ విగ్రహాలను ధ్వంసం చేయండి, వాళ్ళ బలిపీఠాలని కూలద్రోయండి, వాటి పేర్లు అక్కడ లేకుండా చేయండి అని చెప్పేసి చెప్తున్నాడు. అన్యులు వాళ్ళు తమ దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడైన యెహోవాకి చేయొద్దు అని చెప్పేసి చెప్తున్నాడు. అంతే. విగ్రహాలకు పెట్టింది ఏది తినొద్దని చెప్తున్నాడు. కొత్త నిబంధనలో కూడా స్పష్టంగా ఉన్న మాట ఏంటంటే విగ్రహార్పితములు తినకూడదు. ఇప్పుడు